ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు రావాల్సిన పెండింగ్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నల్గొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీగా వెళ్లి స్థానిక ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. అనంతరం 8 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీఓకు అందజేశారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు రావాల్సిన పెండింగ్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నల్గొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీగా వెళ్లి స్థానిక ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. అనంతరం 8 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీఓకు అందజేశారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుగు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈ బీసీ మైనార్టీ విద్యార్థులు గత 2 సంవత్సరాల ఫీజు బకాయిలను 4,000 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని వారు కోరారు. ఇంజనీరింగ్ ఫీజు, డిగ్రీ, ఇంటర్ తదితర కాలేజీ కోర్సులు చదివే బీసీ, ఈబీసీ విద్యార్థుల పూర్తి ఫీజు మంజూరు చేయాలని ఈ స్కీమ్ను 2008లో చేపట్టినట్లుగా యథాతథంగా అమలు చేయాలన్నారు. కాలేజీ విద్యార్థులకు సంవత్సరానికి 20,000 స్కాలర్షిప్ ప్రతి విద్యార్థికి మంజూరు చేయాలని, 4 ఇంటర్మీడియట్ కోర్సులు చదివే విద్యార్థుల ఫీజు రియంబర్మెంట్ రేటు 18,000 నుండి 15,000 రూపాయలకు పెంచి మొత్తం ప్రభుత్వమే మంజూరు చేయాలన్నారు. విదేశీ విద్యకు అమెరికా, ఇంగ్లాండ్, కెనడా, ఆస్ట్రేలియాలలో చదివే విద్యార్థులందరికీ 20 లక్షలు చేయాలని, అదేవిధంగా బీసీ స్టడీ సర్కిల్ బడ్జెట్కు 200 కోట్లు పెంచి అన్ని ఉద్యోగాలలో పోటీ పరీక్షలకు కోచింగ్ ఇవ్వాలని, కోచింగ్ తీసుకున్న వారికి నెలకు 5,000 ఇవ్వాలి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మునస ప్రసన్న కుమార్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా కోశాధికారి జేరిపోతుల రమేష్ గౌడ్, బీసీ అధికార ప్రతినిధి పుట్ట వెంకన్న గౌడ్, బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు పున్నా రవీందర్, జిల్లా కార్యదర్శి వల్లకీర్తి శ్రీనివాస్, యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పగిల కృష్ణ, యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెబోయిన సతీష్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నూరు భరద్వాజ్, టౌన్ యూత్ ప్రెసిడెంట్ మునాస శివ, కర్ణాటి మచ్చగిరి, పి మోహన్, బక్కతట్ల గణేష్ తదితరులు పాల్గొన్నారు. బీసీల ఐక్యత పెండింగ్ లో ఉన్న 4,000 బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు పెద్దలు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్న పిలుపు మేరకు అన్ని 33 జిల్లాలు, మండల కేంద్రాలు, ఆర్డీఓ కేంద్రాలు, ఎంఆర్ఓ కేంద్రాల వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి 4,000 కోట్ల రూపాయలు ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా విదేశీ విద్య 20 లక్షల రూపాయలు బీసీలకు విడుదల చేయాలని, అదేవిధంగా బీసీ రెసిడెన్షియల్ భవనాలు, పక్క భవనాలు నిర్మించాలని, అదేవిధంగా పీజీ, ఇంటర్, డిగ్రీ ప్రతి విద్యార్థికి 20,000 రూపాయలు ఫీజు పెంచాలని, 1,800 నుంచి 20,000 రూపాయలకు పెంచాలని, అదేవిధంగా ఉన్నటువంటి ఐఐటి, ఐఐఎం లాంటి కోర్సుల్లో బీసీ రిజర్వేషన్లు పెట్టాలని, అదేవిధంగా ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలకు 2008లో స్కీము ప్రవేశపెట్టినటువంటి సర్టిఫికేటు క్యాస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి ర్యాంకుతో సంబంధం లేకుండా ఇవ్వాల్సిన దాన్ని పరిమితం 10,000కే పరిమితం చేయడం అనేది, దాన్ని పూర్తిగా ఎత్తేసి ప్రతి ఒక్క విద్యార్థికి ఇవ్వాలని, అదేవిధంగా ఈరోజు జ్యోతిరావు పూలే భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే జయంతిని టీచర్ డేగా ప్రకటించినందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి
ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల్లో అప్పటికే చదువు లేని కాలంలో మహిళలకు చదువు కావాలని. నా పేరు మిర్యాల యాదగిరి, జాతీయ బీసీ ఉపాధ్యక్షుడిని. ఈరోజు ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభ సభ్యుడు పిలుపు మేరకు విద్యార్థులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, విద్యార్థులందరికీ జరుగుతున్న అన్యాయం గురించి ఈరోజు మెమోరండం ఇవ్వడానికి ఆర్డీఓ ఆఫీసు ఎదురుగా మేమందరం కూడా నిదర్శన ద్వారా వారికి మెమోరండం ఇవ్వడానికి వచ్చినాము. ఈ యొక్క విద్యార్థులకు గత సంవత్సరం నుంచి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వక పిల్లలకు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానిలో కాలేజీ వాళ్ళు కూడా ఫీజు రియంబర్స్మెంట్ క్లియర్ కాకపోవడం వల్ల, విద్యార్థులకు ఇవ్వాల్సిన సర్టిఫికేట్లు ఇవ్వకపోవడం వల్ల చదువులో వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోతూ ఉన్నారు. అదే రకంగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ యొక్క బీసీ విద్యార్థులని పై విచారణ జరిపి వెంటనే వాళ్ళకి రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అప్ టు డేట్ క్లియర్ చేసేసి విద్యార్థుల చదువు కొరకు వారు సహకరించవలసిందిగా గవర్నమెంట్ వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే రకంగా విదేశీయులకు కూడా ఇంతకుముందు పోయే వాళ్ళకి క్లెవర్ స్టూడెంట్కి ఇస్తున్నటువంటి కూడా ఫీజు వెంటనే విడుదల చేయాలని, తర్వాత ఇప్పుడు స్కాలర్షిప్లు ప్రతి వ్యక్తికి 20,000 రూపాయలు ఇవ్వాలని ఈ యొక్క డిమాండ్లన్నీ కూడా మేము చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్లన్నీ కూడా ఒకసారి పునరాలోచించి గవర్నమెంట్ వాళ్ళ పింఛన్లు కానీ ఏ రకమైన బీసీలకు కావాల్సినటువంటి చదువు కావాల్సినటువంటి అన్నీ కూడా సౌకర్యాలు కల్పించేసి బీసీలను ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉన్నదని కోరుకుంటూ వారు కూడా ఒకసారి స్పందించి మొదటిగా ఫీజు రియంబర్స్మెంట్ తోటి